ఇది తీసినారా సౌండ్? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మత్సమో నాస్తి పాపాత్మా నపరాధీ చ కశ్చన పరిహారేऽపి లజ్జా మే కిం బ్రువే పురుషోత్తమ. యువతీనాం యథా యూని యూనాం చ యువతౌ యథా మనోభిరమతే తద్వన్మనో మే రమతాం త్వయి. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వామేవ శరణం ప్రభో. గోవిందవల్లభే రాధే ప్రార్థే త్వమహం సదా త్వదీయం ఇతి జానాతు గోవిందో మాం త్వయా సహ. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా మానినా మానదేన కీర్తనీయా సదా హరిః. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ శ్రీచైతన్యం నమామి తం. సంసార దుఃఖ జలదౌ ప్రతితస్య కామా క్రోధాదినక్రమకరే కవలీకృతస్య. దుర్వాసనా నిగడితస్య నిరాశ్రయస్య చైతన్య చంద్ర మమ దేహి పదావలంబం. చైతన్య చంద్ర మమ దేహి పదావలంబం. हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा. कृष्णमूर्ति प्रभु बसंती माता जी धन्यवाद प्रणाम. धन्यवाद। సో ఈరోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన మా మధురమ్మ మాతాజీ ఇనిషియేషన్ అయ్యింది. సో ఈ సండే రోజు నిన్న గురు మహారాజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ సమక్షంలో దీక్ష తీసుకున్నారు. ఆమె దీక్ష యొక్క పేరు మాధుర్య రస దేవిదాసి. సో అందరి డివోటీస్కి నేను ప్రేయర్ చేస్తున్నాను. అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో దట్ మా డివోషనల్ సర్వీస్లో ప్రోగ్రెస్ అయ్యేటట్టు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మాకు భక్తి అవన్నీ నేర్పించింది, డిసిప్లిన్ భక్తి అని నేర్పించింది అమ్మ నాన్న. సో వాళ్ళ దగ్గర నుంచే నాకు భక్తి వచ్చింది. ప్లస్ ఇప్పుడు అమ్మ ఇనిషియేషన్ కూడా తీసుకుంది. సో చాలా సంతోషంగా అనిపించింది నాకు. 8 సంవత్సరాల నుంచి హరికృష్ణ మహామంత్రం 16 రౌండ్స్ చేస్తుంది అండ్ నిన్న దీక్ష అయిందనమాట. సో అందరు డివోటీస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ అన్మ్యూట్ చేసి కొంచెం ప్రేయర్ చేయండి అమ్మ గురించి.
హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ హార్టీ కంగ్రాచులేషన్స్ మాతాజీ. Hare Krishna Mataji. Congratulations. హరే కృష్ణ మాతాజీ కంగ్రాచులేషన్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీలకు అందరికి మాతాజీలందరికీ ప్రణామాలు మాతాజీ. నేను అప్పుడే పెట్టినా కానీ మ్యూట్ లో ఉన్నాను, చేసుకోలేదు. హరే కృష్ణ. సో నేను హిస్ గ్రేస్ షడ్భుజ గౌరంగ ప్రభుకి ఈమెయిల్ పంపించాను. సో ప్రభుజీ టెంపుల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అప్పటి వరకు వీడియోస్ అవి నేనేం పంపదలుచుకోలేదు. ఆ, షడ్భుజ గౌరంగ ప్రభుయే చెప్పనివ్వండి టెంపుల్లో కూడా. ఇప్పుడు మీరు క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇది మీతో ఉంచుకోండి. తర్వాత షడ్భుజ గౌరంగ ప్రభు ఎప్పుడైతే అందరికీ అనౌన్స్ చేస్తారో అప్పుడు వీడియో కూడా షేర్ చేస్తాను నేను. హరే కృష్ణ ప్రభుజీ ట్రైనింగ్ గ్రూప్ లో ధర్మ ప్రభు పెట్టారు ప్రభుజీ మా ట్రైనింగ్ గ్రూప్ లో. ఓ ఆల్రెడీ పెట్టేశారా? వరంగల్ ట్రైనింగ్ గ్రూప్ లో పెట్టారు. ఓకే ఓకే ఓకే. ధర్మ ప్రభు పెట్టారు. ఐ సీ. హిస్ గ్రేస్ దామేశ్వర ధర్మేంద్ర ప్రభు. అవును ప్రభుజీ. ఓకే ఓకే. హరే కృష్ణ విజయ్ రఘునాథ్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు ధన్యవాద్ ప్రభు. సారీ ప్రభు లేట్ అయింది. నో ప్రాబ్లం ప్రభు. ఇప్పుడే start. మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ లేరా? ఇక్కడికన్నా వెళ్ళిండ్రా షడ్భుజ గౌరంగ ప్రభు? నిన్నైతే లేదు, ఉన్నారు ఉన్నారు మాతాజీ. ఉన్నారా? ఉన్నారు ఇక్కడే ఉన్నారు. ఉన్నారా ప్రభుజీ? ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. మంచిగా ఇక్కడికి వచ్చినా, నేను వచ్చినప్పుడు మహారాజు రావటం, దీక్ష జరగడం నేను చాలా సంతోషంగా భావిస్తాను ప్రభుజీ. కాకపోతే మీ అందరికి దూరానున్నా. అవును మాతాజీ. ప్రభు వల్ల మీరు తీసుకోగలిగారు. ప్రభు మీరు ఎంతో మా అమ్మకి ఎంతో ఇచ్చారు. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు అమ్మకి ఇప్పివ్వడం అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. లేదు మాతాజీ, నేను చేసింది ఏం లేదు అక్కడ. సో యాక్చువల్లీ నాకు భక్తి కూడా అమ్మ నుంచే వచ్చింది, నాన్న నుంచే వచ్చింది. వాళ్ళిద్దరి దగ్గర నుంచే. ఏదైనా క్రమశిక్షణ అయినా కూడా, నాలో ఏ మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా అవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకునే, ఇంక్లూడింగ్ భక్తి. కానీ ఇప్పుడు ఫార్మల్గా భగవద్గీత చదివి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఈ అవకాశం, ఇదంతా గురు మహారాజ్ యొక్క కృప, డివోటీస్ యొక్క కృప మాతాజీ. Yes, ప్రభుజీ. ఓకే, ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? సో ఇనిషియేషన్ లెక్చర్లో గురు మహారాజ్ కొన్ని పాయింట్స్ చెప్పారు. అది నేను మీకు తెలుగులో చెప్తాను ఇవాళ కొన్ని పాయింట్స్. సో ఒకసారి ఒక పక్షి ఒక సముద్రం ఒడ్డు పైన గుడ్లు పెడుతుంది అనమాట. సో అప్పుడు సముద్రం అలలు వచ్చేసి ఆ గుడ్లను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. సో సముద్రంలోకి వెళ్ళిపోగానే ఆ పక్షి వచ్చేసి, అయ్యో నా పిల్లలు ఏమయ్యారు, నా గుడ్లు ఏమైపోయాయి అని చెప్పేసి ఏడుస్తూ సముద్రాన్ని అడుగుతుంది అనమాట. నువ్వు నా గుడ్లను నాకు ఇచ్చేసేయి, నా పిల్లలు నాకు ఇచ్చేసేయి. ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత ఏడ్చినా కూడా సముద్రం ఏమీ రెస్పాండ్ చేయదన్నమాట. అప్పుడు ఇదంతా గురు మహారాజ్ క్లాస్లో చెప్పారు. సో అప్పుడు ఏమైంది, ఆ సముద్రము పలకట్లేదు. సో ఇమ్మీడియట్గా ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే శపథం తీసుకుంటుంది అనమాట. నువ్వు నా గుడ్లను, నా పిల్లల్ని తీసుకొని ఇచ్చేసేయి, లేదా నీ సముద్రం మొత్తాన్ని నేను ఎండగడతానని చెప్తుంది. అంటే సముద్రం ఏమి పట్టించుకోదన్నమాట. సో ఇంకా వెళ్ళి ఆ యొక్క పక్షి యొక్క ముక్కు ఉంటుంది కదా, బీక్. సో దాంతో ఒక్కొక్క చుక్క నీళ్లు తీసి ఎక్కడికో వెళ్ళి నీళ్లు పడేసి మళ్ళీ వస్తుంది అనమాట. సో ఆ పక్షి యొక్క ఉద్దేశం ఏంటి,
ఈ మొత్తం సముద్రాన్ని నేను ఎండబెడతాను, సో దట్ నా పిల్లల్ని, నా గుడ్లని నేను రక్షించుకుంటాను. సో అలా ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. ప్రతిరోజు లేవగానే ఇమ్మీడియట్ గా వెళ్తుంది, నీళ్లు తెస్తుంది, ఎక్కడో పడేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక్క చుక్క నీళ్లు తీసుకెళ్తుంది, మళ్ళీ పడేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పడేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇట్లా చేస్తూ చేస్తూ ఉందన్నమాట. చాలా సిన్సియర్ గా, చాలా డిటర్మిన్ గా, చాలా పట్టుదలగా చేస్తుంది అనమాట. సో ఇలా చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో కృష్ణ అందరి హృదయాలు నిలిచి ఉన్నాడు కదా. సో కృష్ణ ఆ పక్షి హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ పక్షి యొక్క సిన్సియారిటీ చూస్తాడు. సిన్సియారిటీ చూసి గరుడాన్ని పంపిస్తాడు. అప్పుడు పక్షి జాతి కదా గరుడ వచ్చేసి, ఈ పక్షి గుడ్లను తీసుకున్నావా, ఇమ్మీడియట్ గా ఆ గుడ్లను తీసుకొని ఇచ్చేసేయి, లేకపోతే నేను నా శక్తి ద్వారా ఈ మొత్తము సముద్రాన్ని ఎండబెడతాను అని. అప్పుడు ఇమ్మీడియట్ గా సముద్రుడు బయటకు వచ్చేస్తాడు. ఇమ్మీడియట్లీ ఆ గుడ్లు పట్టుకొని వచ్చేస్తాడు. నన్ను క్షమించండి అని. ఎందుకంటే ఈ గరుడ చాలా శక్తిమంతుడు, గరుడ ఈజీగా చేయగలుగుతాడు. అయితే భగవంతుడు, కృష్ణ భగవానుడు, ఆయనకు సహస్ర కోటి లక్ష్మీదేవిలు, ఒక్క లక్ష్మీదేవి కాదు, సహస్ర కోట్ల లక్ష్మీదేవిలు ఆయన యొక్క పాదసేవ చేస్తున్నారు. కృష్ణ భగవానుని ధామంలో ప్రతి ఒక్క గోపబాలుడు, ప్రతి ఒక్క గోపి, వీళ్ళందరూ కూడా కృష్ణకి వంట చేసి పెడుతున్నారు. యశోదమాత వాళ్ళందరిది స్పిరిచువల్ బాడీ. వాళ్ళ యొక్క ఆత్మకి, వాళ్ళ యొక్క శరీరానికి వేరే తేడా లేదనమాట. అంత స్పిరిచువల్, అంత ఆధ్యాత్మిక శరీరం స్పిరిచువల్ వరల్డ్లో. వాళ్ళకి ముసలితనం అనేది ఉండదు. మళ్ళీ రాధారాణి కృష్ణకి ప్రతిరోజు ఒక కర్రీ వండింది అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ కర్రీ మళ్ళీ ఎప్పుడు ఉండదు అనమాట, ఎటర్నల్లీ, ఎల్లప్పుడు. అంటే ఆమె ప్రతిరోజు కొత్త డిష్ చేస్తుంది కృష్ణకి. మరి కృష్ణకి అవన్నీ ఉండగా మన దగ్గర మనం వండింది, మన బాడీ ఎలా ఉంది? ఆల్రెడీ మన బాడీ కొద్దిసేపు ఎండలో ఉంటే చెమట వస్తుంది, మలమూత్రాదులతో ఉంటుంది. సో ముసలితనం రాగానే మన శరీరము అంతా ముడతలు పడిపోతుంది, మన యొక్క చర్మం అంతా. అట్లాంటిది మనం వండింది కృష్ణ ఎందుకు తింటాడు? సో కృష్ణ ఏం చూస్తున్నాడంటే ఓన్లీ ఆ ఎండేవర్, మనం చేసే ఆ సిన్సియర్గా, మనం ఎంత సిన్సియర్గా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, మనం ఎంత సిన్సియర్గా చాంటింగ్ చేస్తున్నాం, మనం ఎంత ప్రేమతోటి కృష్ణకి వంట చేస్తున్నాం, మనం ఎంత ప్రేమతోటి వాటర్ తీసుకెళ్ళి కృష్ణకి ఇస్తున్నాం. సో వాటర్, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణ నుంచే వచ్చాయి. ఈ అన్ని ఆకులు, అలములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా కృష్ణ నుంచే వచ్చాయి. గింజలన్నీ కృష్ణ నుంచే వచ్చాయి. అంతమంది ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతమంది ఎటర్నల్ అసోసియేట్స్ కృష్ణకి వంట చేసి పెడుతూ ఉంటే మనది ఎందుకు తీసుకోవాలి కృష్ణ? ఎలా అంటే ఈ పక్షి ఎలాగైతే గుడ్లు పెట్టేసి ఆ గుడ్లను రక్షించుకోవడానికి చాలా డిటర్మిన్డ్గా, ఎంతో పట్టుదలతోటి ఒక్కొక్క చుక్క తీస్తూ ఉంటే కృష్ణ అనుగ్రహించి గరుడాన్ని పంపించాడు. ఆ గరుడ వచ్చి చెప్పగానే ఇమ్మీడియట్గా సముద్రుడు వచ్చేసి ఆ యొక్క ఎగ్స్ని ఇచ్చేస్తాడు, ఆ యొక్క గుడ్లను ఇచ్చేస్తాడు. అలాగే ఎప్పుడైతే ఈ చిన్న జీవి, మనందరం చిన్న చిన్న జీవులం, మనము ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం చెప్పడం మొదలు పెడతామో, 16 రౌండ్లు చాంటింగ్ చేయడం మొదలు పెడతామో, మన సిన్సియారిటీ, ప్రతిరోజు క్లాస్కి రావడము, ప్రతిరోజు చాంటింగ్ చేయడము, ప్రతిరోజు బోగా వండి కృష్ణకి పెట్టడము, ఇలాంటిది మన సైడ్ నుంచి మనం చేస్తూ ఉంటే గరుడాను ఎట్లా అయితే దేవుడు పంపించాడో ఆ విధంగా స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువుని పంపిస్తాడు మన లైఫ్లో. ఆ గురువు ద్వారా మనం భగవద్గీత ఏంటి, దాని లోపట లోతులు ఏంటి, అసలు మన ఈ సిద్ధాంతం ఏంటి, మనం ఇదన్నీ ఎందుకు చేయాలి, అలా చెప్పే అవకాశం మనకు ఇస్తాడు. ఆ విధంగానే మన దీక్షా గురువును మనకు పరిచయం చేస్తాడు. ఆ విధంగా దీక్షా గురువు వచ్చి ఆ దీక్షా గురువు ఇచ్చిన కృపతోటి కృష్ణ కరుణించేసి మనకు ఈ కృష్ణ ముందట ఈ సముద్రం ఎంతది? ఒక చిన్న నీటి మడుగులాగా ఉంటుంది కృష్ణ ముందట ఈ సముద్రం. ఈ సముద్రం ఈదడం మనకు చాలా పెద్ద కష్టం. ఈ సంసార సాగరం సముద్రం కంటే పెద్దగా ఉంది. కానీ కృష్ణకి ఇది ఒక చిన్న గుంట, చిన్న మడుగు.
సో అట్లా కృష్ణ యొక్క కృప అసలు మనంతటా మనం ఏమీ చేయలేము. ఈవెన్ మనం చాంటింగ్ చేయాలన్నా కృష్ణ యొక్క కృప కావాలి. భగవద్గీత చదవాలన్నా కృష్ణ కృప కావాలి. చెప్పాలన్నా కృష్ణ కృప కావాలి. అది అర్థం చేసుకోవాలన్నా కృష్ణ కృప కావాలి. ఇవన్నీ కూడా కృష్ణ ఇస్తున్నాడు. మనం చేసేది ఏంటి మరి అందులో? సిన్సియారిటీ, సీరియస్నెస్. ఒకటి, మనం చాలా సిన్సియర్గా మన ప్రయత్నం మనం చేయడం, 16 రౌండ్లు చేస్తానని సిన్సియర్గా చేయడం. రెండోది, ప్రతిరోజు సీరియస్గా, పట్టుదలతో దృఢంగా ప్రతిరోజు చాంటింగ్ చేయడం. ఈ రెండే మనం చేయాల్సింది. శ్రీల ప్రభుపాద్ కూడా భగవద్గీత పర్పోర్ట్స్లో రాస్తాడు అనమాట. ఎవరైతే డివోటీ సిన్సియర్గా, సీరియస్గా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని తీసుకెళ్తారో వాళ్ళు, అదొక్కటే మనం చేసేది. ఇంకా మిగతా మన చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే అన్ని కృష్ణ నుంచే తీసుకుంటాం మనం, అన్ని అక్కడి నుంచి రావాల్సిందే. మన యొక్క సిన్సియారిటీ అదొక్కటే చూస్తాడు కృష్ణ. సో అందుకే మనము అట్లీస్ట్ ఈ 16 రౌండ్ల చాంటింగ్ ప్రతిరోజు చేయడము, తర్వాత ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కావడము. ఇదేంటంటే ఇదొక భగవంతునికి అర్పించే ఒక ప్రేమ. ఇంకో విధంగా చూస్తే, ఇప్పుడు డివోటీస్ మనం అప్పుడప్పుడు చూస్తే వీళ్ళు పెద్ద డివోటీస్, వీళ్ళు చిన్న డివోటీస్, ఈ డివోటీ ఏంది ఇలా బిహేవ్ చేస్తుంది, ఆ డివోటీ ఏంది ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మనం చూస్తాం. కానీ ప్రతిరోజు 2 గంటలు పడుతుంది 16 రౌండ్లు చేయాలంటే. 2 గంటల ప్రేయర్ చేస్తున్నారు. సో 2 గంటల పాటు ప్రేయర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సీరియస్ డివోటీస్ మరి. చాలా సిన్సియర్ అండ్ సీరియస్ డివోటీస్. వాళ్ళ లైఫ్ని మలుచుకొని చేస్తేనే 2 గంటల చాంటింగ్ చేయగలుగుతాం. సో అట్లా కృష్ణ యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలంటే మన యొక్క సిన్సియారిటీ, సీరియస్నెస్ ఇవ్వాలన్నమాట. సో అది చెప్పారు మహారాజు. అది మీ అందరికీ షేర్ చేయాలనుకున్నాను. సో ఎవరైనా ఆల్రెడీ మీరు ఇంకా చాంటింగ్ చేయకపోతే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 16 రౌండ్లు చాంటింగ్ చేసి దీక్ష తీసుకునే అవకాశం మాకు రావాలి అని చెప్పి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఎవరైనా 16 రౌండ్లు ఆల్రెడీ చాంటింగ్ చేస్తుంటే సిన్సియర్గా, ఇంకా సీరియస్గా చాంటింగ్, చాలా అటెంటివ్గా చాంటింగ్ చేసి భగవంతుని యొక్క కథ. ఇంకోటి మహారాజ్ క్లాస్లో ఏం చెప్పారంటే, శ్రీల ప్రభుపాద వాళ్ళ గురు మహారాజ్. ఇప్పుడు గురు మహారాజ్, మన గురు మహారాజాస్ యొక్క గురు శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ యొక్క గురు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారు? ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర ఉన్న అన్ని ఆస్తులు మొత్తం అమ్మినా సరే, నా ఆస్తి మొత్తం అమ్మినా సరే, దాంతో ఒక్క డివోటీని, నేను కృష్ణ భగవాని భక్తుడిగా ఒక్కరిని మార్చినా సరే, నా ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసినా సరే, ఒక్క డివోటీని నేను చేసినా కూడా నా జీవితం ధన్యమే అని చెప్పాడు అనమాట. అంటే మనం ఎంత తీవ్రంగా తీసుకోవాలి మనం ఈ ఇన్స్ట్రక్షన్. వీళ్ళందరూ, మన గురువులందరూ ప్రభుపాద వల్ల వచ్చారు. ప్రభుపాద ఎవరి వల్ల వచ్చారు? భక్తి హిజ్ డివైన్ గ్రేస్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వల్ల వచ్చారు. ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటున్నారు అనమాట, నా జీవితంలో మొత్తం అమ్మేసైనా సరే ఒక్క డివోటీని తయారు చేయాలి నేను, నా జీవితం ధన్యమైనట్టే అంటున్నాడు అనమాట. సో మన లైఫ్లో మనకు ఎంతో కొంత మనకు తెలివితేటలు ఉండొచ్చు, మనకు వాక్చాతుర్యం ఉండొచ్చు, మనకు శాస్త్ర జ్ఞానం ఉండొచ్చు, లేదా మనకు బిజినెసెస్ ఉండొచ్చు, మనకు ఇల్లు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, రకరకాల ధనాలు ఉండొచ్చు. ఏది ఉన్నా సరే, అందం ఉన్నా సరే, మనకు స్వరం సరిగా ఉన్నా సరే, ఏదున్నా సరే, అవన్నీ ఉపయోగించి కృష్ణ భగవానుని భక్తులని తయారు చేయడంలో ఉపయోగించాలి. ఈ భక్తిని నలుగురికి అందించాలి. ఇంకోటి, చాలా మందికి ప్రశ్న ఏముంటుంది అంటే, గురు మహారాజ్ ఎప్పుడో ఒక్కసారి కలుస్తున్నాడు, నా గురు మహారాజ్ సాంగత్యం ఎవ్రీడే దక్కట్లేదు, మరి నేను గురు మహారాజును ఎలా ఉండాలి అంటే, మహారాజ్ ఏం చెప్తున్నారంటే, మనము ఎప్పుడైతే గురు మహారాజ్ దగ్గర నుంచి విని కృష్ణ ఏం చెప్పాడు అదే గురువు చెప్తున్నాడు, సో ఆ పాఠాలు మనం నేర్చుకొని మనం అది పాటిస్తూ ఉంటే, ఒకటి గురు మహారాజ్ చెప్పింది మనం విని పాటించడం, రెండోది నలుగురికి అది అందించడం. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత నలుగురికి ఇది అందించడం. ఇలా ఎవరైతే చాలా సిన్సియర్గా చేస్తారో వాళ్ళకి వాళ్ళ గురు మహారాజ్ ఆల్వేస్ పక్కనే ఉంటున్నారు. సో గురువు మన దగ్గర లేడు అన్నట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు, కృష్ణ మన దగ్గర లేడు అనుకోవాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్క శ్లోక కృష్ణ చెప్పింది భగవద్గీతలో అవన్నీ కృష్ణ నుంచి వచ్చినాయి. ఆ శ్లోకానికి కృష్ణకి డిఫరెన్స్ లేదు. కాబట్టి మనం ఆ శ్లోకం తీసుకొని గురువు చెప్పినట్టుగా విని అది అలాగే మనం పాటిస్తూ ఉంటే మన లైఫ్లో నలుగురికి ఇది అందచేయాలి. ఈ వచ్చిన యోగం, మనకు వచ్చిన యోగాన్ని నలుగురికి అందచేయాలి. ఇలా చేస్తే మనం ఎప్పుడు గురువు దగ్గర ఉన్నట్టే అన్నమాట. సో దీంట్లో మహారాజ్ ఇంకా 2 కథలు చెప్పారు. ఒకటి కూర్మక్షేత్ర. సో కూర్మక్షేత్ర అని మన సౌత్ ఇండియా చైతన్య మహాప్రభు ఆయన ట్రావెల్ చేస్తూ చేస్తూ సౌత్ ఇండియా యాత్రకు వెళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు కూర్మక్షేత్రకు వెళ్తారు. సో కూర్మదేవుడు సముద్ర మంథనం చేసేటప్పుడు కూర్మదేవుడు కింద అదేమవుతుంది, ఆ మందరాచల మౌంటైన్ ఎంత పెద్దగా ఉందంటే ఆ వాసుకి సర్పము అదంతా కట్టి ఇలా 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 తిప్పుతూ ఉంటే అది కదులుతూ ఉంది అన్నమాట. అది ఏం చేస్తుంది, అది తిరుగుతూ 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 లోపలికి వెళ్తుంది, మట్టి లోపలికి వెళ్తుంది, సముద్రం లోపలికి వెళ్తుంది. సో అప్పుడు కింద ఏదైనా బేస్ కావాలి. అప్పుడు భగవంతుడు ఈ కూర్మ దేవుడిగా అవతరించేసి వచ్చి ఆ మందరాచలాన్ని లేపి దాని కింద ఉంటాడనమాట. అంటే అంత బరువు కృష్ణ మోస్తున్నాడు అనమాట. సో శ్రీమద్ భాగవతంలో ఆ కూర్మదేవుడు ఒక సైజ్ ఇచ్చారు. ఆ సైజ్ ఎంత ఉంటుంది, ఆ తాబేలు యొక్క సైజు ఇంత 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 కాదు. మన భూగోళం, మన భూమి యొక్క సర్కంఫరెన్స్, మన భూమి యొక్క గుండ్రగా ఆ సర్కంఫరెన్స్ కొలత తీసుకుంటే 1008 భూముల యొక్క కొలతను బట్టి అంత పెద్దగా ఉంది. అది అంత పెద్దగా ఉంది ఆ కూర్మ శరీరం. దానిపైన అంత పెద్ద మందరాచలా పెట్టి వాళ్ళు చిలుకుతున్నారనమాట. అప్పుడు ఆ కూర్మదేవుడు. సో ఆ కూర్మక్షేత్రంలో పూజారి చెప్తున్నాడు అనమాట ఈ కథ. సో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆ కూర్మ బ్రాహ్మణ్ ఆ ఆలయంలో చేసే బ్రాహ్మణుడు పూజారి ఆయన చైతన్య మహాప్రభును మా ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాడు. సో అతడు ఆయనను తీసుకెళ్ళి చైతన్య మహాప్రభుని తీసుకెళ్ళి చక్కగా ఆయన పోషిస్తున్నాడు అనమాట. కృష్ణకి ప్రసాదం నైవేద్యం పెడుతున్నాడు అది చైతన్య మహాప్రభుకి. సో అట్లా మనం కూడా ఏం చేయాలి అంటే యాక్చువల్గా డివోటీస్ని మన ఇళ్ళలోకి పిలిచి మనం ప్రసాదం పెట్టడము, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రసాదం తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతాలు ఇచ్చారన్నమాట. దదాతి ప్రతి గృహ్ణాతి గుహ్యమాత్యాతి పిచ్చతి భుంక్తే భోజయతే శైవ షడ్విధ. సో ఈ 6 అనేది కృష్ణ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. ఏంటి, ఒకటి మనము వేరే డివోటీస్ని భోజనానికి పిలవడము, వాళ్ళకు భోజనం పెట్టడము, మనం వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వెళ్ళి భోజనం స్వీకరించడము, కృష్ణ యొక్క మహాప్రసాదం, మనం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం తీసుకోవడము, తర్వాత మన యొక్క హృదయంలో ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పడం, హృదయాన్ని ఓపెన్ చేసి చెప్పడం. సో మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎవరన్నా మనకు డివోటీస్, మనకు శిక్షా గురువు అయితే ఏంది, మన మెంటర్స్ అయితే ఏంది, లేదా ఏదైనా సీనియర్ డివోటీస్కి అయినా సరే మనం వెళ్ళి మన ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్పాలి. చెప్పి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి మనం. సో ఇది మన భక్తిలో గ్రోత్, మనకు పెరుగుదల ఇస్తుంది అనమాట భక్తి. సో ఈ కూర్మ బ్రాహ్మణ చైతన్య మహాప్రభు వెళ్తాడు. ఆ కూర్మ బ్రాహ్మణ చక్కగా భోజనం వండి నైవేద్యం పెట్టి చైతన్య మహాప్రభుకు చక్కగా ప్రసాదం పెడతాడు, భోగా. సో ఆయన భోజనం స్వీకరించిన తర్వాత చైతన్య మహాప్రభు ఇంకా ఆయన వెళ్తాను అని ఎప్పుడైతే అంటుంటాడో అప్పుడు ఈయన అంటున్నాడు అనమాట, ఓ చైతన్య మహాప్రభు, ఆయనే గృహస్థ, నేను ఈ భార్య పిల్లలతోని ఈ బంధాలతో చిక్కుబడి ఉన్నాను, నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్గా ఇప్పుడే మీతో పాటు వచ్చేస్తాను, నేను కూడా సన్యాసం తీసుకుంటాను, ఇవన్నీ వదిలేసి నేను వచ్చేస్తాను. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా సీరియస్గా ఆయనకు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా పెద్ద లెసన్ చెప్తున్నాడు మన కృష్ణ. ఏంటి, మనము ఫ్యామిలీ మెంబర్స్ని విడిచి వెళ్ళవలసిన అవసరం లేదు, మనం వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మన యొక్క భక్తి మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. సో అట్లా చెప్పిన తర్వాత కృష్ణ చైతన్య మహాప్రభు మళ్ళీ వెళ్తున్నాడు. ఇంకా ఆయన వెళ్తుంటే
ఈ కూర్మ బ్రాహ్మణ ఆయన వెనకాల నడుస్తున్నాడు అనమాట. మన ఇండియాలో ఇది ఒక పరంపర కదా. ఎవరన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ద్వారం దాకా వెళ్తారు. కొందరైతే రైల్వే స్టేషన్ దాకా లేదా బస్ స్టేషన్ దాకా లేదా ఎయిర్పోర్ట్ దాకా వెళ్తారు వాళ్ళను పంపించడానికి. సో అంటే వాళ్ళు వెళ్ళడము ఇష్టం లేదు అని ఒక సిగ్నల్ అది, ఆప్యాయత చూపించడం. సో అట్లా ఈ కూర్మ బ్రాహ్మణ్ చాలా దూరం నడుస్తున్నాడు. వచ్చేసి మళ్ళీ అంటాడు, నేను అన్నీ వదిలేసి మీతో పాటు వచ్చేస్తానని. అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. చాలా గంభీరంగా చెప్తాడు, లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటూ నువ్వు కృష్ణ భగవాన్ని భక్తి చేయి, అది సరైన పద్ధతి. సో అట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి చైతన్య మహాప్రభు ఇంకా కీర్తన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ వాసుదేవ్ అని ఒక లెప్రసీ వచ్చింది. ఆయన కుష్టి వ్యాధితో ఉన్న వాసుదేవ్ అని ఒక అతను ఉన్నాడు. సో ఆయన శరీరం మొత్తం కుళ్ళిపోయి మొత్తము లెప్రసీతో ఉందన్నమాట, ఆ కుష్టి వ్యాధితో. ఆయన శరీరం నిండా గాయాలున్నాయి. ఎన్నో వందల వేల పురుగులు ఉన్నాయి. ఆ పురుగులన్నీ ఆయన చర్మాన్ని తింటున్నాయి, ఆయన యొక్క రక్తాన్ని తాగుతున్నాయి. ఒక రకమైన వాసన వస్తుంది ఆయన దగ్గర. సో ఇప్పుడు మన కాలకట్టాలో అక్కడ ఇక్కడ ఈ కుష్టి వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కాలనీస్ అని పెడతారు. కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళందరినీ ఒక కాలనీలో పెట్టేస్తారు. ఎందుకంటే చాలా అంటు వ్యాధి అది, ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళకు కూడా అది అంటేస్తుంది. కాబట్టి సొసైటీలో వాళ్ళని దూరంగా ఉంచేస్తారు. సో అట్లా ఈ వాసుదేవ్ లెపర్ అనుకుంటున్నాను అనమాట, అయ్యో చైతన్య మహాప్రభు వచ్చాడు, ఆయన చైతన్య మహాప్రభు గురించి విన్నాడు డివోటీస్ ద్వారా, నేను చైతన్య మహాప్రభుని కలవాలని చాలా ఆత్రంగా వస్తాడు ఈ కూర్మం బ్రాహ్మణ ఇంటికి. రాగానే అప్పటికి చైతన్య మహాప్రభు వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన అక్కడ పూడ్చిపోయి పడిపోయి ఏడుస్తున్నాడు, అయ్యో నేను చైతన్య మహాప్రభుని ఒక గంటల్లో మిస్ అయిపోయాను, కొంచెం ముందు వస్తే నాకు దర్శనం దొరికేది. ఇప్పుడు నా లైఫ్ యొక్క అర్థం ఏమైనా ఉందా? ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా చైతన్య మహాప్రభు, సౌత్ ఇండియా యాత్రకు వచ్చాడు, నేను చూసుకోలేకపోయాను, ఆ దర్శన భాగ్యం నాకు రాలేదు అని ఏడుస్తూ ఏడుస్తూ మూర్చపోయి మళ్ళీ లేచి మళ్ళీ ఏడుస్తున్నాడు ఆయన. చైతన్య మహాప్రభు సర్వస్య చాహం హృది సన్నివిష్టం, ఆయన యొక్క సిన్సియారిటీ, ఆయన యొక్క ప్రేయర్, ఆయన యొక్క భక్తి చూసి చైతన్య మహాప్రభు మళ్ళీ ఎన్నో కిలోమీటర్లు నడిచిన చైతన్య ప్రభు మళ్ళీ వెనక్కి వస్తాడు ఆయన కోసం. వచ్చేసి ఈయన ఏం చేస్తున్నాడు, ఆ కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు అన్ని పురుగులు తింటున్నాయి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగేస్తున్నాయి. అయినా కొన్ని పురుగులు ఎప్పుడన్నా కింద పడుతున్నాయి. కింద పడ్డప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఈ శరీరము నాకు ఒక వెహికల్, అలాగే ఈ పురుగులు కూడా ఈ శరీరాన్ని ఆశ్రయం తీసుకున్నాయి అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ పురుగును తీసి మళ్ళీ ఆ శరీరంలో పెడుతున్నాడు ఆయన. ఇది మనం ఎవరం ఇమిటేట్ చేయలేము ఇలాంటి. సో పురుగులు పడ్డా కూడా మనం తీసి మళ్ళీ ఆయన శరీరంలో పెడుతున్నాడు. సో ఇంతలో చైతన్య మహాప్రభు వెనక్కి వచ్చేసి ఆయన్ని చూస్తున్నాడు. కృష్ణ చైతన్య మళ్ళీ వచ్చారా నా కోసం అని చెప్పి ఎంతో కళలో నీళ్ళు తీసుకుంటుంటే ఆయన దగ్గరికి చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేసి ఆయనను ఇలా కౌగులించుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ లెపర్ ఆ వాసుదేవ ఆయనకి చాలా ఇన్కన్వీనియంట్ గా అనిపిస్తుంది అనమాట. అయ్యో నేను ఎంత అసహ్యంగా ఉన్నాను, నా శరీరం అంతా వాసన వస్తుంది, చీము నెత్తురు ఇన్ని పురుగులు ఉన్నాయి, కుష్టి వ్యాధి ఉంది నాకు, భగవంతుడు నన్ను టచ్ చేస్తున్నాడు అని ఎంతో కుమిలిపోతున్నాడు. ఇంతలో చైతన్య మహాప్రభు ఆయనను గట్టిగా కౌలించుకోగానే ఇమ్మీడియట్ గా ఆయనకు మొత్తం క్యూర్ అయిపోతుంది. ఆయన కుష్టి వ్యాధి మొత్తం నయమైపోయి చాలా చక్కని శరీరం వచ్చేస్తుంది ఆయనకి, సుగంధంతో ఉన్న శరీరం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు ఎంతైతే బాధపడుతున్నాడో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు ఆయన. యూజువల్గా మనందరం ఏమనుకుంటాం, డైరెక్ట్ చైతన్య మహాప్రభు డైరెక్ట్ నా ఇంటికి వచ్చాడు, నా కోసం వచ్చాడు తిరిగి, నాకు ఇంత పెద్ద రోగం ఉన్నా కూడా నాకు ఇప్పుడు మళ్ళీ మంచి అందమైన శరీరం వచ్చేసింది, చైతన్య మహాప్రభు నన్ను తాకాడు, నేను అందరికీ చెప్పుకోవాలి, ఇప్పుడు వాట్సాప్లో ఇంటర్నెట్లో చెప్పాలి అని, ఫేస్బుక్లో అన్నిట్లలో పెట్టాలి అని మనం ట్రై చేస్తాం. ఆయన లోపల చాలా బాధపడుతున్నాడు అనమాట. అయ్యో ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం, చైతన్య మహాప్రభు వచ్చాడు,
ఆయన నన్ను కౌగిలించుకున్నాడు, నా కోసమే వెనుతిరిగి వచ్చాడు. ప్లస్ ఆయన కౌగిలించుకోగానే నా డిసీజ్ అంతా పోయింది. నా యొక్క వ్యాధి మొత్తం పోయి నాకు సౌందర్యమైన శరీరం వచ్చేసింది. అందరూ ఇప్పుడు నన్ను మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, పొంగిపోతాను నేను. పొంగిపోయి ఏమనుకుంటాను, నేను నిజంగా నేను భక్తికి దూరం అవుతానేమో అని టెన్షన్ పడుతున్నాడు. సో గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, కొన్ని సార్లు మనకి ఎటువంటి బీభత్సాలు ఉంటాయంటే మన లైఫ్లో, ఎటువంటి సంఘటనలు ఉంటాయంటే మనకు చాలా అవకాశాలు వస్తాయి. మనకు సౌందర్యం ఉంటుంది, బలం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, విద్య ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటన్నిటితో మనకి ఏమొచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు వస్తున్నాయి, నేను చెప్తాను కాబట్టి నా ప్రణాళికల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు మేధాశక్తి చాలా ఎక్కువగా ఉంది, నాకు సౌందర్యం ఎక్కువగా ఉంది, నాకు బలం ఎక్కువగా ఉంది, నాకు ధనం ఎక్కువగా ఉంది, నేను చాలా మందికి నేను చెప్పి వాళ్ళను బాగుపరుస్తున్నాను, నా వల్ల కొన్ని ఫ్యామిలీస్ పోషింపబడుతున్నాయి. ఇటువంటి దాంట్లో వాళ్ళు ఏమైపోతున్నారంటే భగవంతునికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా ఎంతో అవస్థలో ఉన్నారు. ఒక్కొక్కసారి కృష్ణ మనకి బాధ అంటే ఎవరికైనా రోగం వచ్చిందనుకో, ఇంకా చచ్చిపోతారు, ఇంకో వారం రోజుల్లో, ఇంకో నెల రోజుల్లో చనిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో నాకు ఈ డిసీజ్ వచ్చిపోయింది, నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా చైతన్య మహాప్రభు ఆ, ఆశ్రయం తీసుకోవాలి, నేను ఇప్పుడు చాలా సీరియస్ కావాలి, ఇన్ని రోజులు కాలేదు, ఇంకా చాలా సిన్సియర్గా నేను సర్వీస్ చేయాలి, ఇంకా సిన్సియర్గా నేను చాంటింగ్ చేయాలి అని చైతన్య మహాప్రభుని తలుస్తూ ఉంటారనమాట, కృష్ణాన్ని తలుచుకుంటూ ఉంటారు. అది నిజమైన రోగం కాదు. నిజమైన రోగం ఏంటంట, మనకు బాగా అన్ని కలిసి వచ్చాయి అనుకోండి, అది నిజమైన రోగం అంట. ఆ రోగంలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే కృష్ణాని మనం తలుచుకోము, కృష్ణ భక్తి చేయాలి అని మనకు అనిపించదు. సో మహారాజు ఏం చెప్తున్నారంటే, మనల్ని ఏదైతే కృష్ణ భగవానుడి భక్తి నుంచి దూరంగా తీసుకెళ్తుందో అదే పెద్ద రోగం మనకి. ఎస్, చుట్టుపక్కల అందరు చూడగా మన సౌందర్యం ఉంది, మనకు బలం ఉంది, మనకు పలుకుబడి ఉంది, అన్ని మెరిట్స్, అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, ప్లస్ మనకి అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అదే పెద్ద రోగం, అదే పెద్ద కష్టంలో ఉన్నాం మనం, ఎందుకు కృష్ణాన్ని తలుచుకోవట్లేదు. అలాంటిది ఎవరికన్నా చాలా దీనమైన హీనమైన స్థితి వచ్చేసింది, వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణాన్ని తలుచుకుంటున్నారు, అది వాళ్ళకు పెద్ద ధనం, వాళ్ళకు పెద్ద ఆపులెన్స్, అది ఎంతో చక్కని అవకాశం. సో ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కృష్ణకి దగ్గర అవుతున్నామా, అది ప్రాబ్లం కాదు యాక్చువల్లీ, అది మనకు కృష్ణ ఇచ్చిన అవకాశం. ఓకే, మనకి చాలా పలుకుబడి పెరిగి అన్ని పెరిగి మనం భక్తి చేయలేని స్థితికి తయారయ్యామా, అది చాలా పెద్ద రోగం. అట్లా తీసుకోవాలన్నమాట. సో ఈ వాసుదేవ్ ఈ లెప్రసీ వచ్చిన, కుష్టి వ్యాధి వచ్చిన ఈ వాసుదేవ్, ఆయన సిన్సియారిటీ, ఆయన యొక్క ఎండేవర్ బట్టి మళ్ళీ చైతన్య మహాప్రభు వెనక్కి వచ్చాడు. సో మనం కూడా భక్తిలో అలా చాలా సిన్సియర్గా, సీరియస్గా భక్తిలో మనము ముందుకు వెళ్ళాలి. మెయిన్ థింగ్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట, నేను నిన్న కంటే ఇవో రోజు చాంటింగ్ మంచిగా చేస్తున్నానా, ఈ రోజు కంటే మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా చేస్తున్నానా, అంటే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం, ప్లస్ కృష్ణాన్ని తలుచుకుంటున్నాం, క్లాసెస్ వింటున్నాము, అంటే మనం ఆరోగ్యకరంగా ఉన్నాం అనమాట. మనకు గుండె జబ్బుండని మనం ఇంకో 2 రోజుల్లో చనిపోని పర్వాలేదు. కానీ అన్నీ ఆరోగ్యంగా ఉండి మనం చాలా బిజీగా ఉండి ఎన్నో సంస్థలు స్థాపించేసేసి మనం కృష్ణ కాన్షియస్ వదిలేసి చాంటింగ్ చేయకుండా మనకి ఎంత సంపాదించినా కూడా అది అన్నిటికంటే పెద్ద రోగం అని చెప్తున్నారు. సో ఇవి కొన్ని గురు మహారాజ్ దీక్ష క్లాస్లో ప్లస్ ఆ తెల్లారి సండే ఫీస్ట్ క్లాస్లో కొన్ని ఈ విషయాలు చెప్పారు. సో అవన్నీ ఇప్పుడు మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికన్నా ఈ టాపిక్స్ వల్ల ఏమన్నా ప్రశ్నలు అవి ఉంటే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. పద్మజా మాతాజీ, సరిత మాతాజీ, మధుగోపాల్ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు.
దండావత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామం పద్మజమ్మ. సో శ్రీల ప్రభుపాద్ కూడా క్లాసెస్లో చెప్తారనమాట. ఇప్పుడు కృష్ణ వచ్చేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మీరు అన్ని ధర్మాలను వదిలేయండి, నా ఒక్కరిని శరణ తీసుకోండి. సో కృష్ణ యొక్క డివోటీ గురు మహారాజాస్ ప్రభుపాద వీళ్ళందరూ కూడా వచ్చి మీరు కృష్ణకి శరణాగతి తీసుకోండి, అన్ని వదిలేయండి, అన్ని సర్వధర్మాలు వదిలేసి కృష్ణకి శరణాగతి తీసుకోండి. ఆ రెండు స్టేట్మెంట్ సేమ్. అప్పుడు కృష్ణ యొక్క వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ పనిచేస్తాయి. మనం ఏదైనా యాడ్ చేసామనుకోండి దాంట్లో, అప్పుడు ఆ మీనింగ్ పోతుంది, ఆ పవర్ పోతుంది. కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ భగవద్గీతలో ఎలా ఉందో దాని విధంగా మనం తీసుకొని ముందుకు వెళ్తే మన భక్తి కూడా కొనసాగుతుంది అన్నమాట. ఓకే, ఏమైనా రిఫ్లెక్షన్స్, ప్రశ్నలు, కామెంట్స్? అందరూ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చాంటింగ్ నాకు 2 hours 20 minutes అట్లా పడుతుంది ప్రభుజీ. తర్వాత ప్రభుజీ ఏదన్నా సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా అది చేస్తున్నప్పుడైతే ఇటు లేవాలని ఉంటుంది, చేస్తాం. కానీ చేస్తున్నంత సేపు అయితే అంటే కొంచెం ఇటు వస్తున్నా మళ్ళీ అటైతే వెళ్తుంటది ప్రభుజీ. ఇంకా ప్రాక్టీస్ అంటే ఇంకా చేస్తూ సమయం చాలా తీసుకుంటదేమో ప్రభుజీ ప్యూరిటీగా చేయడానికి అని అనిపిస్తుంది ప్రభుజీ. మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు అంటే మీరు ఏం చేశారు? చాంటింగ్ చేస్తున్నారు. మీ చాంటింగ్ ఎంత టైం పడుతుందో మీరు రాసి పెట్టుకున్నారు. 2 hours 20 minutes పడుతుంది మీకు. తర్వాత మళ్ళీ మీరు చాంటింగ్ చేస్తుంటే మీ మైండ్ ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మీకు చాంటింగ్ చేయాలి, చాంటింగ్ మనస్సు అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ కృష్ణ మీద కేంద్రీకరించాలి, మంత్రం మీద కేంద్రీకరించాలి అని మీరు ట్రై చేస్తున్నారు. మీరు అలా చేస్తున్నారంటే యాక్చువల్లీ మీరు భక్తిలో ముందుకు వెళ్తున్నారని అర్థం. కొందరికి ఇటువంటి జరుగుతున్నాయని కూడా తెలియదు. కొందరికి వాళ్ళ చాంటింగ్ ఎంతసేపు పడుతుందో తెలియదు. కొందరు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సరే, కొందరు కౌంట్ చేసి 16 చేస్తున్నారు, అదొకటి స్టెప్ పైన. దాంట్లో నా మైండ్ వెళ్తుంది అని మళ్ళీ లాక్కొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, అదొక్కటే మనం చేయగలం. అదొక్కటే మనం ఇక్కడ చేయగలం. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు చాంటింగ్ చేసినా సరే ఇటువంటి వస్తూ ఉంటాయి. మన మైండ్ వెళ్తూనే ఉంటుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనము మంత్రం మీద కేంద్రీకరించాలి. అదొక్కటే మనం చేసే ప్రయత్నం. సో దాన్నే అటెంటివ్ చాంటింగ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి ఎంత వీలైతే అంత మనము చాంటింగ్ అటెంటివ్గా చాలా జాగ్రత్తగా చేసే ప్లాన్ చేయాలి. చాంటింగ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందంటే 2 విషయాలు డిస్టర్బ్ అవుతుంది. ఒకటి, చెవులో ఏదైనా సౌండ్ వస్తుంది అనుకోండి, ఎవరైనా మాట్లాడుతున్నారు, ఏదైనా సౌండ్ వస్తుంది, రకరకాల చప్పుళ్ళతో మనకేమైతే డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట, అటు ఇటు చూడాల్సి వస్తుంది. రెండోది కళ్ళు, మనకేమైనా కనపడింది అనుకో ఇమీడియట్గా మనం దాని సైడ్ చూస్తున్నాం. సో ఈ రెండింటితో డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనకి చాంటింగ్లో. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే చాంటింగ్ చేసేటప్పుడు ఎవరి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ టైం తీసుకొని చాంటింగ్ చేయండి. యూజువల్గా మీరు పొద్దుగాల లేచి చాంటింగ్ చేస్తే అందరూ నిద్రపోతారు కాబట్టి మీకు డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటుంది, సౌండ్స్ తక్కువ ఉంటాయి. సో ఒకవేళ డే టైం వచ్చింది, ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే చెవులో ఇయర్ ప్లగ్స్ ఉంటాయి, అవి ప్లగ్స్ పెట్టేసుకొని మీరు కూర్చొని సౌండ్ లేని ప్రదేశంలో కూర్చొని లేదా ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ఫోకస్గా చాంటింగ్ చేసుకోవడం, అది బెస్ట్. సో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మంత్రాస్ చెప్పు ప్రతిరోజు మనం ఒక నోట్బుక్లో రాసుకోవాలి, ఈ రోజు నా చాంటింగ్ స్కోర్ ఏంటి. సో ఇప్పుడు మనము ఏదైనా డిసీజ్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్మామీటర్, బీపీ చెక్ చేసి నెంబర్స్ చూస్తారు. ఈ నెంబర్ ఎక్కువగా ఉంది, మెడిసిన్ ఇస్తారు. మనం కూడా అలా మన చాంటింగ్ క్వాలిటీ మెజర్ చేసుకోవాలి. సో ఈరోజు చాంటింగ్ 0 నుంచి 10 పెట్టుకుందాం మనం. ఇందులో రైటింగ్ ఏంటి, ఈరోజు నేను అన్ని మాలలు విన్నానా, ప్రతి ఒక్క రౌండ్కి నేను ఎన్ని హరికృష్ణ మంత్రాలు విన్నాను, మేబీ బహుశా 40% 4 మాటలే.
బహుశా 60% విన్నాను, 6 మార్కులు వేయండి. అట్లా ప్రతి రౌండ్కి వేస్తూ వేస్తూ పోయి లాస్ట్కి అది యావరేజ్ తీస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీరు ఆ రోజు చేయండి, రాయండి. అట్లా రోజు మీరు రాసి పెట్టుకుంటుంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు 2 దగ్గర ఉన్నారా, 3 దగ్గర ఉన్నారా, 7 దగ్గర ఉన్నారా మీకు అర్థమైపోతుంది. ఆ, మళ్ళీ ఎప్పుడైనా తగ్గుతుంది అనుకోండి, మీ మిగతాయి చూడండి లైఫ్. మీ ఆరోగ్యం బాగాలేదా, అటువంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు రౌండ్స్ తగ్గిపోతున్నాయి, రౌండ్స్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా చాలా మైండ్ అక్కడ పెట్టేసి చాంటింగ్ చేయాలన్నమాట. సో అట్లా ఫస్ట్ ఏంటంటే మనం మెజర్ చేసుకోవాలి, ఆ చేసే ప్రయత్నం చేయాలి, కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్లో చాంటింగ్ చేసే అవకాశం చేసుకోవాలి. సో అట్లా ప్రయత్నంగా మనం చేస్తూ చేస్తూ ఉంటే స్లోగా మనకి ఇంప్రూవ్ అవుతుంది, చాంటింగ్లో టేస్ట్ కూడా వస్తుంది. ఓకేనా మాతాజీ? ప్రభుజీ. ప్రభుజీ శ్లోకాలు చదువుతున్నప్పుడు అయితే ఎటు వెళ్ళదు, మనసు చక్కగా అనిపిస్తుంటది ప్రభుజీ. అది దాని మీదనే ఉంటది. ఇంకా ఇది కృష్ణ అన్న వాక్యము అన్నది దాని మీద చాలా శ్రద్ధ అనిపిస్తుంటది ప్రభుజీ. మీరు చైతన్య చరితామృత ఆ శ్లోకాలు చదువుకోమని చెప్పినాయి, ఏది చెప్పినా నేనైతే అవి చదువుతూ ఉంటాను ప్రభుజీ. ఆ శ్లోకాలు కూడా వచ్చేసాయి ఇప్పుడు, నోట్ వచ్చేసినాయి ప్రభుజీ. వందే గురు నిష అవి మీరు చదువుకోమని అప్పుడు చెప్పారు కదా ప్రభు. చాలా అట్లా వాటి మీద అయితే బాగా మంచిగా అనిపిస్తుంటది ప్రభుజీ, మనసు ఎటు వెళ్ళదు అప్పుడు. అంటే మీకు ఈ జపం పూర్వజన్మలో సంస్కారాలు కూడా ఉన్నాయి, మీకు ఆల్రెడీ కొన్ని మనకి ఈజీ అవుతున్నాయి. ఏంటంటే మనం పూర్వజన్మలో కూడా ట్రై చేసాము, కొన్ని జన్మల నుంచి అలా వస్తుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది. కొన్నిట్లలో మనకు కష్టం అవుతుంది అంటే అవి మనం ఇంకా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, సాధన. సో అలా చేయాలి. ప్లస్ జపంలో అయితే ఈ మనసు వెళ్ళిపోతుంది ప్రభుజీ. చేయాలనే భౌతికంగా అంటే బయటికి అయితే బాహ్యంగా అయితే చేయాలనే శ్రద్ధతోటి లేస్తాను, మార్నింగే కూర్చుంటాను ప్రభుజీ. ఇంకా కొంచెం సరిగా చేయలేకపోతున్నాను కదా ఇంకా అని అట్లా అనిపిస్తుంటది ప్రభుజీ. మళ్ళీ తర్వాత ప్రభుజీ 2 hours దాటి 20 minutes అంత సమయం నీకు పడుతుంది అని అట్లా అంటున్నారు ప్రభుజీ. మరి నేను ఎంత చేసినా నాకు అదే సమయం పడుతుంది ప్రభుజీ. 20 minutes పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది కదా అని అట్లా ఏమన్నా ఉంటుందా ప్రభుజీ? మరి అది అంటే ఒక్కొక్కరికి ఒక్కో తీరుగా ఉంటుంది మాతాజీ. కొందరు చాలా ఫాస్ట్గా చేస్తారు, కొందరు స్లోగా చేస్తారు. సో నాకు ఆన్ యావరేజ్ నాకు 2 గంటలు పడుతుంది చాంటింగ్ పూర్తి కావడానికి. ఎప్పుడన్నా బాగా డిస్టర్బెన్సెస్ ఉండి ఇంకా నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది, 2.5-3 గంటలు కూడా పడుతుంది. సో మనము చూసుకోవాలి, ఒక్కొక్క రౌండ్ మనం మెజర్ చేసుకోవాలి మధ్య మధ్యలో. ఎప్పుడన్నా ఒకసారి మీరు క్లాక్ పెట్టుకొని ఆన్ చేసి స్టాప్ క్లాక్ పెట్టేసి ఒక రౌండ్ మొత్తం చేస్తే ఎంత మీకు 7 నిమిషాలు పట్టింది అనుకోండి. ఆన్ యావరేజ్ మీరు 7 నిమిషాలు ఒక రౌండ్ పడుతుంది అంటే మీకు 2 గంటలు అవుతాయి 16 రౌండ్లు. కొందరు 6 గంటల్లో 6 minutes చేసేస్తారు, 6 నిమిషాలలో. 5 నిమిషాలలో చేస్తే కొన్ని సిలబుల్స్ పోతాయి. అట్లానే మరీ 8, 9, 10 నిమిషాలకు ఒక రౌండ్ కూడా చేయకూడదు. అట్లా కూడా మన కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. మీరు చూసుకోవాలి, ఎవరి బ్యాలెన్స్ వాళ్ళకే తెలుస్తుంది. మీరు సరిగ్గా చూసుకొని మీరు ఫాస్ట్గా చేయాలా, స్లోగా చేయాలా, ఎక్కడ చేస్తే మీ మైండ్ మీ దగ్గర ఉంటుంది చూసుకొని ఆ స్పీడ్లో వెళ్ళిపోవడం. కానీ ఇవి అవుతుంటాయి, ఒకసారి 2 గంటలు, ఒకసారి 2.5 గంటలు, అట్లా ఇట్లా హెచ్చు తగ్గులు అవుతుంటాయి. మనం ఓన్లీ ప్రాక్టీస్ చేయాలి సాధ్యమంత వరకు. అన్నిటికంటే ముఖ్యం, ఎప్పుడు చాంటింగ్ చేసినా కూడా ఆ చాంటింగ్ మీద శ్రద్ధగా వింటూ చాంటింగ్ చేయాలి. అందరితో నలుగురితో మాట్లాడుతూ ఫోన్ చూస్తూ ఇట్లా కాకుండా మనము సాధ్యమంత వరకు 100% ఫోకస్ పెట్టి చాంటింగ్ చేయడం బెటర్. ప్రభుజీ మీరు ఎంతో ఓపికగా చెప్తున్నదైతే ప్రతి ఒక్కటి విని పాటిస్తున్నాం ప్రభుజీ. మీకు ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. నేను చెప్పినవన్నీ మహారాజ్ దగ్గర నేర్చుకున్నవే. సో అంతా అన్ని ఘనతలంతా గురు మహారాజ్కి. ఎస్ ప్రభు. మధుగోపాల్ ప్రభు. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ప్రభు, మరి చాంటింగ్ చేసినప్పుడు శ్రవణం చేసుకుంటా చేయాలి అనేది విన్నాను ప్రభు. ఇది మరి ఎలా సాధ్యమవుతుంది ప్రభు? అది చాంటింగ్ చేసేటప్పుడు శ్రవణం చేసుకుంటూ చాంటింగ్ చేయాలంటే శ్రవణం అంటే ఏంటి? వినడం. మనం అంటే మనం వచ్చి చాంటింగ్ చేస్తున్నాం కదా, అది వినాలని అన్నగా విన్నాను. అవును, కరెక్టే. మరి చెవులల్లో అది పెట్టుకుంటే అది ఎలా వినపడుతుంది ప్రభు? ఓకే,
మీరు ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే. 2 చెవులు గట్టిగా మూసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ మంత్రం చెప్పండి. మీకు ఎంత గట్టిగా వినపడుతుంది చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వినబడుతుంది ప్రభు. ఎక్కువగా వినపడింది కదా? ఆ? ఎక్కువగా వినపడింది కదా? సో ఎస్, వినబడుతుంది. ట్రైన్లో, బస్సులో, ఫ్లైట్లో ఎక్కడ ఎంత ఎన్విరాన్మెంట్ ఎంత నాయిజీ ఉన్నా సరే మనం ఎయిర్ ప్లగ్స్ పెట్టేసుకుంటే మనం చెప్పేది మనకి ఇంకా రెట్టింపుగా వినిపిస్తుంది. అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక చెవు మూసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 2 చెవులు మూసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. రెట్టింపుగా వినిపిస్తుంది. ఎస్. సో అదేంటంటే మనము ప్లగ్స్ పెట్టుకున్నప్పుడు బయట నుంచి సౌండ్స్ రావు, కానీ మనం చెప్పేది మనకు చాలా రీసౌండ్ గా వస్తుంది. సో అట్లా చేయాలి. ఒక్కొక్కసారి మనము అందరూ ఉంటారు, ఒక 30 మెంబర్స్ 50 మెంబర్స్ టెంపుల్లో అందరు చాంటింగ్ చేస్తుంటారు. కొందరు పెద్దగా చేస్తారు, కొందరు చిన్నగా చేస్తారు. వేరే వాళ్ళు చెప్పింది మనం వినడం కాదు, మనం చెప్పేది మనం వినాలి. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్ లో యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. ఇయర్ ప్లగ్స్ పెట్టేసి చెవులు కవర్ చేసేసుకొని చేయాలి. బాగా డిస్టర్బ్ అయింది అనుకోండి, మీరు ఇంకా అక్కడ నుంచి వేరే కొంచెం దూరంగా కూర్చొని చేయడం బెటర్. ఎందుకంటే మనం చెప్పింది మనకు వినపడాలి, వేరే వాళ్ళు చేసే జప మనం వినడం కాదు. సో అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ వారం మనకు క్లాస్ లేదు, ఎందుకంటే నెక్స్ట్ వారము సాధు సంఘ ఉంది ఇక్కడ యుఎస్లో. సో అందరం ట్రావెల్ చేస్తున్నాం అక్కడికి. సో శిలా ప్రభుపాద డిసైపుల్స్ 108 మంది వస్తున్నారు. సో కీర్తన్స్, ఫుల్ డే కీర్తన్ ప్రసాదం, వీటన్నిటితో సాటర్డే, సండే, మండే 3 రోజులు. సో దాంతో అందరము సాధు సంఘాలు ఉంటాము. సో నెక్స్ట్ వారం క్లాస్ ఉండదు, ఇది ఉండదు, మళ్ళీ టెంపుల్ క్లాస్ కూడా నేను తీసుకోలేను ఎందుకంటే ట్రావెల్లో ఉంటాను. నెక్స్ట్ వారం ఆ పై వారం మళ్ళీ మనం క్లాస్ పెట్టుకుందాం. ఓకే. సో ఇంకెవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈరోజు ఇక్కడ ఆపుదాం. ప్రభుజీ. ఎస్ మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ఇది జపం చేసేటప్పుడు మనం జపమాలతోనే కౌంటింగ్ చేయాలా? కెన్ వి యూజ్ ఎనీ అదర్ మోడ్ ప్రభుజీ? సో జపమాల చేస్తే మంచిది మాతాజీ, ఎందుకంటే తులసి మాల తీసుకొని మనం జపమాల చేస్తే మనకి జపం చేసేటప్పుడు మనము ఇట్లా మన బీట్స్ రబ్ చేస్తుంటే ఇక్కడ సెన్సరీ నర్వ్స్ మనకి బ్రెయిన్ కనెక్ట్ అవుతాయి, కాబట్టి మనకు శ్రద్ధ కూడా ఎక్కువ ఉంటుంది, ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఫింగర్ లో కౌంట్ చేసుకుంటే కూడా పర్వాలేదా ప్రభుజీ? పర్వాలేదు మాతాజీ, కాకపోతే మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది మిస్ అవుతాం. ఫింగర్స్ లో మీరు కౌంట్ చేసినా కూడా మీరు ఇట్లా చేస్తే 15 అవుతాయి, 15 15 30 అవుతాయి. సెకండ్ టైం ఇంకో 30. 60 దగ్గర ఉన్నారా, 90 దగ్గర ఉన్నారా, 15 దగ్గర ఉన్నారా, ఎలా తెలుస్తుంది? నేను ఒకసారి అయిన తర్వాత రాసి పెడితే ఒక చోట రాసి పెట్టుకుంటాను, ఒక రౌండ్ అయింది 2 చేతులు. అలా చేస్తే కూడా తప్పు లేదు కదా ప్రభుజీ? దానికంటే మీకు మెరిట్ ఎక్కువ ఉంటుంది జపమాల తీసుకొని చేస్తే, ఎందుకంటే ప్రతిరోజు మీరు జపమాల పట్టుకొని చేస్తున్నారు. సో మీరు ప్రతిరోజు జపమాల పట్టుకొని చేస్తున్నారు కాబట్టి అది తులసిమాల. సో తులసిమాల పట్టుకొని చేస్తున్నారు మీరు. సో తులసిమాల అంటే ప్యూర్ డివోటీ తులసి. సో ఆ ప్యూరిటీతో కూడా మీరు చాంటింగ్ చక్కగా చేయగలుగుతారు, మీరు ప్రతిరోజు చేస్తున్నారు. సో అట్లా మనకి జపమాలతో చేయమని మన ఆచార్యాస్ అందరు చెప్పారు. ఒక్కసారి మీ 16 రౌండ్లు చేసిన తర్వాత మీరు వాకింగ్కి వెళ్తున్నారు, మెషిన్ తీసుకెళ్ళండి, క్లిక్ చేసే మెషిన్. సో దాని ద్వారా అట్లా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర జపమాల లేదు, రోజు జపమాల చేస్తున్నారు, ఎప్పుడైనా ట్రావెల్ చేశారు, జపమాల పక్కన లేదు, అప్పుడు మీరు చేతుల మీద కౌంట్ చేసుకుంటూ చేయండి, పర్వాలేదు. కానీ మొత్తం నా రౌండ్స్ అన్నీ నేను ఎల్లప్పుడూ చేతుల మీద కౌంట్ చేసుకుంటాను అంటే అది రికమెండెడ్ కాదు.
జపమాలతోనే ఉత్తమం. ఉత్తమ జప. ఎస్, జపమాలతో ఉత్తమ జప. ఉత్తమ జపం. అది కాని పరిస్థితిలో జపమాల మీరు రోజు చేస్తున్నారు, అయినా బయటికి వెళ్ళారు, జపమాల మీ దగ్గర లేదు, అలాంటప్పుడు చెయ్యొచ్చంట. అలాంటప్పుడు చేయొచ్చు. ట్రావెల్ చేస్తున్నారు, మీరు జపమాల తీసుకెళ్ళలేదు ఆ రోజు, అలా చేయొచ్చు. అప్పుడు మీరు కౌంటర్ చేసుకోవచ్చు, రాయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సరే. ఆర్ ఈవెన్ మైండ్లో కూడా చేసుకోవచ్చు. కానీ సంఖ్యాపూర్వక మీరు కౌంట్ చేసుకుంటూ మీరు జపమాల చేయడం మంచిది. సో ఆ జపమాలలో కరెక్ట్ 108 బీట్స్ ఉంటాయి, మళ్ళీ అవును. ఇంకా కౌంటర్ బీట్స్ ఉంటాయి. సో మనం ఎన్ని రౌండ్స్ చేసామనేది క్లియర్గా తెలియడానికి. ఒక్కోసారి మనం పేపర్ మీద రాస్తే మనము గుర్తుండదు, ఆ పేపర్ మిస్ అవుతుంది, ఎన్నో ఉంటాయి. సో అట్లా జపమాలతోనే ఉత్తమ జప. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్కొక్కసారి నేను చేతుల మీద చేస్తాను, అందువల్ల అడుగుతున్నాను అనమాట, ఎలాంటిది పర్వాలేదా ఎప్పుడైనా అలా చేస్తే కూడాను అనేసి. మీ దగ్గర ఉందా మాతాజీ జపమాల, తులసి మాల? ఉంది, తులసి మాల ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ ప్రభు, ధన్యవాద ప్రణామం ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. మా వదిన గారి ఇంటికి వచ్చాను ప్రభుజీ, కొత్తగూడెం. ప్రభుజీ, ప్రభుజీ నేను పొద్దున లేవగానే బిజినెస్ చేస్తా ప్రభుజీ. ఆటో మీద బేరం పోతా ప్రభుజీ, ఆటో మీద బేరం పోతా ప్రభుజీ. అయితే అక్కడ టెంపుల్లో మిషన్స్ ఉన్నాయి ప్రభుజీ. 1, 2 అని మన జపం చేసుకుంటా 1, 2 చైర్ల మీద బటన్స్ నొక్కితే మన కౌంటింగ్ లాంటిది ఏర్పడుతుంది ప్రభుజీ. అది నాకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నా ప్రభుజీ. ఇప్పుడు అది అట్లా ట్రైనింగ్ చేసుకుంటా అట్లా చేయొద్దు అనే చెప్పారు ప్రభుజీ. అట్లా చేసుకోవచ్చా, చేసుకోకుండా ఉండొచ్చా ప్రభుజీ? పొద్దున నేను 6 గంటలకు 4:30కు అట్లా బిజినెస్ పోతా ప్రభుజీ. 9-10 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తా ప్రభుజీ. అదే పొద్దున ఉంటది కదా, పొద్దున బ్రహ్మ ముహూర్తాన మనం చేసినట్టు ఉంటది కదా, మంచిగా బండి నడుపుకుంటా జపం చెప్పుకుంటా పోతాం, వేరే ఆలోచన లేకుండా మంచిగా తృప్తిగా ఉంటుంది అన్న ఆలోచన మీద నాకు తపన ఉన్నది ప్రభుజీ. అట్లా చేసుకోవచ్చా, లేకపోతే మాలతోటే చేసుకోవచ్చా ప్రభుజీ? సో ప్రభు, ఇది మీకు 3 లెవెల్, అన్ని లెవెల్స్లో చెప్తాను మీకు. ఎందుకంటే అందరికీ ఈ క్వశ్చన్ ఉంటుంది ఒకనొకప్పుడు టైంలో, ఏది కరెక్ట్, ఏది ఎట్లా చేయాలనేది. ఒకవేళ ఇంకా డివోటీ ఫస్ట్ టైం ఇప్పుడే చాంటింగ్ మొదలుపెట్టారు, వాళ్ళు రోజులో 16 రౌండ్లు చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఈ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఇప్పుడే భక్తిలోకి వచ్చారు, 16 రౌండ్లు పూర్తిగా ఇంకా చేయలేకపోతున్నారు, అది కష్టం అవుతుంది. మీరు ఏదైనా చేయండి, మీరు డ్రైవ్ చేసేటప్పుడు చేయండి, మీరు బస్సులో కూర్చున్నప్పుడు చేయండి, ట్రైన్లో కూర్చున్నప్పుడు చేయండి, ఎక్కడుంటే అక్కడ చేయండి, కౌంటర్తో చేయండి, ఏళ్ళతో చేయండి, ఎట్లయినా పర్వాలేదు. 16 రౌండ్లు ఫినిష్ చేసుకోండి, అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇలా చేస్తున్నాము, భక్తిలో నేను ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏంటి, మీరు తులసి మాల పట్టుకొని చాంటింగ్ చేయండి. ఈ కౌంటర్స్ ఇవన్నీ కాకుండా తులసి మాలతో చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు చేయండి, ట్రైన్లో వెళ్ళేటప్పుడు చేయండి, ఎట్లయినా చేయండి. 16 రౌండ్లు జపమాల తులసి మాలతో ఫినిష్ చేయండి. అది ఇంకా పై లెవెల్, దానికంటే పై లెవెల్. బ్రహ్మముహూర్తాలు అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంత్రం అయినా సరే, రాత్రి అయినా సరే, మీరు నలుగురితో మాట్లాడుతూ చాంటింగ్ చేయడము, అది డిస్ట్రాక్టెడ్ చాంటింగ్, అది అతి ప్రమాద. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్అటెంటివ్ చాంటింగ్. చాంటింగ్ చేస్తున్నాం కానీ మనం ఇంకో పని కూడా చేస్తున్నాం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి మనం వెహికల్ నడుపుతూ చేస్తున్నాం, సో మన కాన్సన్ట్రేషన్ సగం రోడ్డు మీద ఉంటుంది, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, అదంతా మన ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ 100% జపం మీద ఉండదు. రెండోది, మనం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ చేసినప్పుడు ఒకరు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు, మనం అలాగ అది చేస్తాము, మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతారు, మనం అది చేస్తాము. ఇట్లా వ్యాపారం చేస్తూ, బిజినెస్ చేస్తూ, లేదా వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో మాట్లాడుతూ చేస్తున్నాం. ఇదంతా యాక్చువల్లీ డిస్ట్రాక్టెడ్ చాంటింగ్. సో ఇలా చేస్తే యాక్చువల్గా ఇది నామాపరాధాలలో ఒకటి ఉంటుంది, ఇన్అటెంటివ్ చాంటింగ్. దీంతో పాటు ఏమవుతుందంటే మన భక్తిలో అన్ని ఇప్పుడు చెట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చెట్టు చుట్టుపక్కల అన్ని పిచ్చి పిచ్చి చెట్లు మొలుస్తుంటాయి కదా, వాటిని మనం టైంకి తీసేయాలి, లేకపోతే మంచి చెట్టు పెరగదు. సో ఇట్లా మన లోపల హృదయంలో కూడా మనకు అన్నీ పెరుగుతుంటాయి అన్నమాట, అన్ని రకాల అర్థాలు పెరుగుతుంటాయి.
సో అది 3వ లెవెల్ అట్లీస్ట్ 16 ఫినిష్ చేస్తుంటే అట్లా చేయండి. ఇంకా పై లెవెల్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు యాక్చువల్లీ మీరు ఫోకస్ చేయాలి డ్రైవింగ్ మీద. ఎందుకంటే ఏమన్నా అటు ఇటు అయితే ఎదుటి వాళ్ళ ప్రాణాలు ఉంటాయి, రైట్? ఏదైనా యాక్సిడెంట్ అట్లా అవుతాయి. సో మనం చాంటింగ్ చేసేటప్పుడు మన చాంటింగ్లో మన ఫోకస్ బాగా ఉందనుకోండి, మనం డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టలేదు, ఎక్కడే ఎవరైనా గుద్దేశాం అనుకోండి, అనవసరంగా మనం వాళ్ళకి ప్రాబ్లం చేస్తున్నాం. యాజ్ అ వైష్ణవ మనం అటువంటి ప్రాబ్లమ్స్ చేయొద్దు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ అక్కడ ఆపాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మనం చాంటింగ్ చేస్తుంటే ఎవరైనా వచ్చారు, అప్పుడు మనం ఆపాలి చాంటింగ్, అలా మాల పట్టుకొని ఆపాలి, ఆపి వాళ్ళతో ఫినిష్ చేసి పంపించేయాలి. మళ్ళీ మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అలా చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా దానికంటే ఉత్తమమైన జప, మీరు బిజినెస్ 4కి 5కి అవుతుందంటే మీరు ఒక 2 గంటలు ముందు లేవండి. ముందు 16 రౌండ్లు చాంటింగ్ చేసుకోండి. ఈ రోజంతా మీరు బిజినెస్ చేసుకోండి ఫోకస్డ్గా. ఇది ఫోకస్ పెట్టి చేయండి, ఆ తర్వాత బిజినెస్ అంతా ఫోకస్ పెట్టి చేయండి. అది ఫస్ట్ క్లాస్ చెప్పడం. సో అట్లా. సో ఏదైనా సరే ఒక్కొక్కసారి మనం ఇలా చేసినా కూడా ఒక సేవ వస్తుంది. ఎవరన్నా వచ్చేసి మార్నింగ్ టెంపుల్లో ఒక సేవ ఇస్తారు, లేదా డిటి వర్షిప్లో సేవ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. డేలో కొన్ని కొన్ని పాకెట్స్ పెట్టుకోవాలి. మనం ఈ అర్ధగంట ఇక్కడ పెట్టాలి, ఆ అర్ధగంట అక్కడ పెట్టాలి. ఆ అర్ధగంట అందరికి చెప్పాలి, మన ఇంట్లో అందరికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనేది. ఈ టైంలో ఈయనను ముట్టుకుంటే ఇంకా వీలు లేదు అన్నట్టుగా వాళ్ళకి చెప్పాలి. చెప్పి మన చాంటింగ్ చాలా సిన్సియర్గా ఆ 4 రౌండ్లు చేసేసుకొని వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత మళ్ళీ చేసుకోండి. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ జప ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో ఆపకుండా మంచిగా 16 రౌండ్లు ఒకటేసారి ఫినిష్ చేసుకుంటే అదే అన్నిటికంటే బెస్ట్. అలా కాకుండా కూడా సెకండ్ బెస్ట్ ఏంటి, మీరు డేలో ఎప్పుడైనా చాంటింగ్ చేయండి, కానీ అటెంటివ్గా చాంటింగ్ చేయండి. మీరు చేసేటప్పుడు మీరు వినాలి, ఎవరితో మాట్లాడకుండా, టీవీ చూసుకుంటూ, న్యూస్ పేపర్ చదువుకుంటూ, ఫోన్ చూస్తూ చేయకుండా ప్రత్యేకంగా ఓన్లీ ఇది. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఎవరన్నా ఇప్పుడు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ వచ్చాడు, లేదా చీఫ్ మినిస్టర్ వచ్చాడు మన ఇంటికి, అప్పుడు ఏం చేస్తాం, మనం అన్ని పక్కకు పెట్టేస్తాం, మన ఫోన్ అవన్నీ పక్కకు పెట్టేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనం అన్ని పని చేస్తాం కదా, చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టి చేస్తాం. మరి కృష్ణ అనే దేవాది దేవుడు మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, 2 గంటలు కృష్ణ మనతో ఉంటున్నాడు. సో అప్పుడు మనం ఎంత అటెంటివ్గా ఉండాలి, అట్లా తీసుకొని అటెంటివ్గా చాంటింగ్ చేయాలి. సో అట్లా మనం పొద్దున అట్లా అటెంటివ్గా చాంటింగ్ చేస్తే ఏమవుతుందంటే మన లోపల మనం ప్రతి సిలబుల్, మంత్ర యొక్క ప్రతి సిలబుల్ మనం విని అలా చేస్తే మన లోపల ఉన్న అర్థాలు చాలా క్విక్గా వెళ్ళిపోతాయి. ప్లస్ ప్రేమ భక్తి చాలా తొందరగా వస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు మీరు మెజర్ చేసుకోవాలి రోజు, నా జపా క్వాలిటీ స్కోర్ ఏంటి ఈరోజు. ఈ మాల తీసేటప్పుడు ఈ స్కోర్ ఇది 4, ఈ స్కోర్ ఇది 6, ఇది 7, ఇది 2, ఇది చాలా సరే ఏ మంత్రం వినలేదు ఇవాళ 1, అన్ని మంత్రాలు అన్ని మాలలు విన్నాను, దాదాపుగా కరెక్ట్గా చేశాను 9. సో అట్లా ఇవన్నీ యాడ్ చేసి 9 + 1 ఇవన్నీ ప్లస్ చేసి మొత్తం 16 రౌండ్లకి స్కోర్ వేయాలి. స్కోర్ వేసి మీరు డేలో స్కోర్ ఎంత అది చూసేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. సో ఇవన్నీ లెవెల్స్ అనమాట. సో సమ్మరైజ్ ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ ఒకేసారి కూర్చొని బ్రహ్మ ముహూర్తంలో మీరు 16 రౌండ్లు ఫినిష్ చేసుకుంటే బెస్ట్. అలా కాకపోతే అక్కడ ముందే 2 గంటలు లేసి ఫినిష్ చేసుకోండి. సెకండ్ బెస్ట్ ఏంటి, డేలో ఎప్పుడైనా చేయండి, కానీ అటెంటివ్గా చేయండి. ఈ 2 మీరు చేయలేకపోతున్నారు, ఇంకా 16 రౌండ్లకే ముప్పు వస్తుంది, ఎట్లా అయినా చేయండి. రైట్. సో అట్లా అనమాట, 16 రౌండ్లు ఫినిష్ చేయండి, ఎట్లా అయినా చేయండి. రైట్. అట్లా ఇంకా మీరు మాల కూడా లేదు, మీరు చేతుల మీద మీరు ఎట్లా అంటే అట్లా చేయండి, నలుగురితో మాట్లాడుతూ చేయండి, లేదా ఇట్లా టీవీ చూస్తూ చేయండి, అది కూడా పర్వాలేదు, కానీ 16 రౌండ్లు చేసుకునే అవకాశం. ఇది కూడా నేను చేయలేదు అనుకోండి, అట్లీస్ట్ ఒక రౌండ్ మంచిగా ఒక రౌండ్ అయినా డైలీ చేయండి అట్లా. సో బేసికలీ మనము ఆ ఫస్ట్ క్లాస్ దానికి వెళ్ళాలి. ఇవన్నీ మనం ఏ లెవెల్లో ఉన్నామో చూసుకొని దాని ప్రకారంగా మనం చేసుకోవాలి. ఇది మీ ఒక్కరికి కాదు ప్రభు, మంచి ప్రశ్న అడిగారు మీరు, ఇది అందరికీ ఆన్సర్. సో మనం ఎక్కడ ఉన్నామని చూసుకొని ఆ లెవెల్లో మనం దాన్ని మనం వాడుకోవచ్చు. ఇంకోటి ప్రభుపాద ఏం చెప్తారంటే
మన భక్తిలో ప్రోగ్రెస్, మన భక్తి జీవితంలో మనం ఎంత ముందుకెళ్తున్నాం అనేది, మన చాంటింగ్ ఎంత శ్రద్ధతో చేస్తున్నాం అనేది అంత దాన్ని బట్టి ఉంటుంది. చక్కగా చెప్పారు ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఈరోజు ఇక్కడ ఆపుదాము, మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. వాంఛ కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.